సీనియర్ సర్జన్స్ డాక్టర్ జీవన్ రావు సార్, అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ విజయ్ కుమార్ సార్, ప్రెసిడెంట్ ఏఎస్ఏ నిజామాబాద్ డాక్టర్ నరేందర్ సార్, అలాగే నా ఫెలో సర్జన్ కౌశిక్ సార్, జూనియర్ సర్జన్స్, అలాగే వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఏంటంటే ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం ఏఎస్ఐ నేషనల్ బాడీ జూన్ 15ని నేషనల్ సర్జన్స్ డేగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ నేషనల్ సర్జన్స్ డే ఎందుకంటే సర్జన్స్ అందరూ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ సేవ చేయాలి, అలాగే వాళ్ళలో సోదరాభావం పెంపొంది సర్జన్స్ మనం కూడా పేషెంట్స్కి సేవ చేస్తున్నాము, ఎంతో కష్టపడి సర్జరీస్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఒక యూనిటీతోని ఇంకా ఎక్కువ సేవ చేయడం ఉద్దేశంతో ఈ సర్జరీ డేని నిర్ణయించడం జరిగింది. మనందరికీ తెలుసు సర్జను అవ్వడం అంటే ఎంత కష్టమో. ఒక సర్జను అవ్వాలంటే ఆయన జీవితంలో ఎంబీబీఎస్ 5.5 years చదివి, అట్లాగే ఒక 3 years పీజీ చేసి, మళ్ళీ ఒక సీనియర్ సర్జన్ దగ్గర కానీ లేకుంటే మెడికల్ కాలేజీ కానీ తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక 4-5 years కష్టపడి, ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా వాటిని కూడా వదిలిపెట్టి మనం నేర్చుకోవాలి, ఇంకా పేషెంట్కి ఎక్కువ సేవ చేయాలి, పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, సర్జరీ చేయడం వల్ల మంచి రిజల్ట్ రావాలి పేషెంట్కి అనే ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో కష్టపడి మనం ఈ సర్జరీ చేస్తుంటాం. సో అట్లాంటి మన సర్జన్స్కి కూడా ఒక మంచి ఒక యూనిటీగా ఒక డే అంటూ ఉండి, ఒక దినోత్సవం అంటూ ఉండి మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సర్జన్స్ డే నిర్ణయించడం జరిగింది. అట్లాగే మనము ఏఎస్ఏ నిజామాబాదు బ్రాంచ్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం. అట్లాగే ఇలా అవేర్నెస్ ప్రోగ్రాము, కొన్ని ఫ్రీ క్యాంప్స్, బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ర్యాలీస్ ఇట్లా నిర్వహించి ఈ సర్జన్స్ యొక్క ఇంపార్టెన్స్ని, సర్జన్స్ వల్ల ప్రజల యొక్క ఉపయోగాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అట్లాగే మనలో కూడా యూనిటీ పెరగాలని ఇవన్నీ రూపొందించడం జరిగింది. సో ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అలాగే మనలో కూడా యూనిటీ పెరుగుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి సీనియర్ సర్జన్ డాక్టర్ జీవన్ రావు సార్ని మాట్లాడుతుందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనము అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసినాము. మన దేశంలో దేశ సర్జన్స్ అసోసియేషన్ అనేది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, దేశ సర్జన్ సంఘం పిలుపు మేరకు ప్రతి సంవత్సరము జూన్ 15 అంటే ఈ సంవత్సరం ప్రారంభించబడి ఎవ్రీ ఇయర్ ప్రజల్లో మన గురించి అవగాహన కలిగించడానికని చెప్పి ఈ జూన్ 15ని జాతీయ సర్జన్స్ దినోత్సవం, నేషనల్ సర్జన్స్ డేగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పటివరకు ప్రజల్లో సర్జన్స్ పైన ఉన్న అపోహలు, ఒకప్పుడు ఎందుకంటే ఇందాక డాక్టర్ భాస్కర్ రెడ్డి చెప్పినట్లు సర్జరీ అనేది చాలా ప్యాషను, ఎంతో ఓపిక అన్నీ ఉన్న వాళ్ళే సర్జరీ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సర్జికల్ బ్రాంచ్ అనేది వైద్య వృత్తిలో వాళ్ళు చాలా ఓపిక ఉండాలా, చాలా స్కిల్ నేర్పరితనం ఉండాలా. ఇవన్నీ అలవరుచుకున్న తర్వాతనే బయట వచ్చి ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారు. సో అనుకోకుండా ఏమైనా ఇప్పుడు ప్రాణ నష్టం సంభవించిన, ఆపరేషన్లో డెత్ అయినా, లేకపోతే బయట పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో రకరకాల కాంప్లికేషన్ తోటి ఏదైనా మరణాలు సంభవించినా ఒకప్పటిలాగా అర్థం చేసుకొని ప్రజలు ఉండట్లేదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికే చాలా గొడవలు, చాలా ఇదైపోయి, అంటే డాక్టర్స్ అనే ఒకప్పుడు ఏ విధమైన గౌరవం ఉండేనో అది ఇప్పుడు లేదు ప్రజల్లో. ఏదైనా సర్జన్స్ ఎప్పుడైనా రోగికి మంచి చేయాలని చెప్పి సదుద్దేశంతో తన నేర్చుకున్న నేర్పరితనాన్ని ఉపయోగించి అన్ని రకాల రోగిని బాగుపడతామనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరిగితే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఒక బూస్టింగ్ లాగా సర్జన్స్ కొద్దిగా మేము ఉన్నాము, మీరు ధైర్యంగా చేయండి, సమాజం కోసం పేషెంట్ ఆరోగ్యం కోసం మంచిగా చేయండి అని చెప్పి మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తూ కొద్ది ధైర్యాన్ని ఇస్తే మరింత ఉత్సాహంతో మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళు వాళ్ళ వైద్య వృత్తిని కొనసాగించడానికి వీలవుతుంది. ఇవన్నీ అపోహలు సమాజంలో తొలగించడానికి అని చెప్పే ఈ సర్జన్స్ వీక్ అనేది 9th నుంచి 15th వరకు రోజొక కార్యక్రమంతో మేము సమాజం ముందుకు వస్తున్నాము. ఒకప్పుడు మామూలు ప్రాబ్లమ్స్ కూడా సరెండర్ అయ్యేవాళ్ళు.
అంటే నేను ఇక్కడ గత 36 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఇన్ని ఇబ్బందులు డాక్టర్లకు ఉండేవి కావు. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత ఇదిగా నేర్చుకొని అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకొని అన్ని విధాల రోగిని బాగుపడదామనే ఉద్దేశంతో చేసిన ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అట్లీస్ట్ వేరే ఇది గొడవలు చేయకుండా హాస్పిటల్ పైన దాడులు చేయకుండా ఎందుకు జరిగింది ఏమైంది అనేది సమస్య వాళ్ళతో సామరస్యపూర్వకంగా మెదిలితే ఎంతో ఉత్సాహంగా మన యువ సర్జన్స్ పనిచేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు రోజు ఒక కార్యక్రమం, రేపు హెల్త్ క్యాంప్ కానీ సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమంలో అన్నా మేము ముందుండి, ఇప్పుడు మీకు ఎవరైనా ఏ అవసరాలు వచ్చినా సర్జన్స్ నుంచి దాన్ని మేము ముందుండి మీకు తోడ్పాటు అందించి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మా నిజామాబాద్ సిటీ బ్రాంచ్ అనేది ఇప్పుడు రాష్ట్ర బ్రాంచ్ ఉంటుంది, దేశం బ్రాంచ్ ఉంటుంది. రాష్ట్ర సర్జన్ సంఘం, ఈ నిజామాబాద్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర గారు, ఆయన ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. అది వారు వివరిస్తారు. సో సమాజంకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనైనా మా వంతు బాధ్యత నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మీరంతా కూడా మా సేవలు గుర్తించి అన్ని రకాల సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏఎస్ఐ నిజామాబాద్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర సారు మాట్లాడుతుందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్స్ ఆఫ్ ది హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్ గారు, నా ప్రియమిత్రులు సీనియర్ డాక్టర్ జీవన్ రావు, మళ్ళీ డాక్టర్ భాస్కర్ రెడ్డి అండ్ డాక్టర్ కౌశిక్, అందరికీ మిగతా మన జూనియర్ డాక్టర్సు, మిగతా పేషెంట్లందరికీ నా యొక్క ధన్యవాదములు. అయితే ఇప్పుడు మనము ఏదైతే మన మిత్రులు చెప్పినట్టు ఆల్ ఇండియా స్టేట్ మన ఏఎస్ఐ సర్జరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో మేమంతా డిసైడ్ చేసి ఇంతకుముందు ఎన్నడూ లేనిది ఇప్పుడు మేము మన సెంట్రల్ బాడీలో డిసైడ్ చేశాము. సర్జన్స్కు గుర్తింపు ఉండాలి. సర్జన్స్ ఏదైతే ఉన్నదో మిగతా డిపార్ట్మెంట్స్ కంటే కూడా చాలా శ్రమ పడతారు, వాళ్ళ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఒక వారం రోజుల వరకు వాళ్ళ గుర్తింపు సొసైటీలో సమాజంలో ఉండాలి అని చెప్పేసి ఈ ఒక వారము జూలైలో ఫస్ట్ సారి మేము భారతదేశం మొత్తంగా చేయడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ మా సర్జికల్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ వారము సెలబ్రేట్ చేస్తున్నాము. దీని సందర్భంగా మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఇప్పుడు రేపు ఒకటి హెల్త్ క్యాంప్ పెడుతున్నాము కొత్తపేటలో. తర్వాత మరుసటి రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెడుతున్నాము. దాని తర్వాత ఒకటి అవగాహన కోసం ర్యాలీ తీయాలనుకుంటున్నాము. ఆ విధంగా ఈ 3-4 రోజులు సమాజంతో మమేకమై మేము మా సేవలు అందించాలనుకుంటున్నాము. అయితే ఒకటి ఏంటంటే నేను చెప్పేది, మీరు మా డాక్టర్లకు మంచి సౌహృదయంతో అంటే నమ్మకంతో ఉండాలన్నమాట. ఏమవుతుందంటే కమర్షియల్గా చూడకుండా, అంటే గవర్నమెంట్ సెటప్లో అయితే వాళ్ళు పాపం బాగా అహర్నిశలు సేవ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ ప్రైవేట్లో ఏదైతుందో డబ్బులు అంటే ప్రైవేట్ మాకు ఎక్కడి నుంచి కూడా ఆదాయం ఉండదు, గవర్నమెంట్ నుంచి సప్లై ఏమి ఉండదు, సబ్సిడీ ఏమి ఉండదు. అటువంటప్పుడు మేము ఏదో మన కమర్షియల్గా ఆలోచన చేయకుండా మేము ఫీజులు అవి తీసుకుంటాం. కాబట్టి ఏదైతే ఉందో దాన్ని మీరు దాంట్లో నెగిటివ్గా ఆలోచన చేయకుండా నమ్మకంతో మీరు ఉండండి. ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాడు, బాగా చేస్తారా లేదా అని మీరు అనుమానం పెట్టుకోవద్దు. ఏ డాక్టర్ అయినా మంచిగా చేయాలని అనుకుంటాడు, ఆయన రెప్యుటేషన్ పోగొట్టుకోడు, మళ్ళీ పేషెంట్ ప్రాణాలతో చెలగాట మాడాడు. అటువంటప్పుడు మీరు నమ్మకంతో ఉండి వాళ్ళు చెప్పింది సహకరించి వినండి అనమాట. ఇక తర్వాత ఇప్పుడు మేము సర్జన్స్ ఎట్లుంటుందంటే మేము బాగా అంటే స్ట్రెస్లో ఉంటాం. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు మాది సేయింగ్ ఒకటి ఉంది, సర్జన్స్ షుడ్ హ్యావ్ ఈగిల్స్ ఐ. అంటే ఇప్పుడు మొత్తం సూక్ష్మంగా చూస్తూ డయాగ్నోసిస్ సరిగా చేయాలి, మళ్ళీ ఏకాగ్రతతో ఆపరేషన్ చేయాలి. అలాగే లయన్స్ హార్ట్ అంటే గుండె అనేది ఏదైతే ఉన్నదో మన సింహంలాగా గుండె అంటే ఎట్లాంటి మేము ధైర్యంగా ఉండాలి. ఎటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఏ టైంలో అయినా ఏదైనా విపత్తు వచ్చినా కూడా మేము భయపడకుండా అది మేము బయటపడేటట్టు మన సమయస్ఫూర్తితో చేయాల్సి వస్తుంది. అలాగే లేడీస్ ఫింగర్స్ అంటారు, అంటే మా చేతులు ఏవైతున్నాయో మేము ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నప్పుడు చాలా మృదువుగా మంచిగా నెమ్మదిగా చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా అయితే ఈగిల్స్ ఐస్ అండ్ లయన్స్ హార్ట్ అండ్ లేడీస్ ఫింగర్స్ అంటారు అనమాట. అట్లా ఉన్న సర్జను మంచి సర్జన్ అని. అందరూ సర్జన్స్ అలాగే ఉంటారు, కానీ వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళు చేస్తారనమాట.
ఇకపోతే ఇప్పుడు ఆ, మనము గ్యాదర్ అయ్యి ఇది చేస్తున్నందుకు మీరందరూ ప్రజలు కూడా అందరూ ఆ, అర్థం చేసుకొని అయితే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మేమందరము సర్జికల్ ఫీల్డ్ లోపల నాట్ ఓన్లీ మేము జనరల్ సర్జరీ కాకుండా ఇంకా వేరే న్యూరో సర్జన్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, అందరూ అంటే ఇప్పుడు సర్జన్స్లో వస్తారు, కానీ మేము జనరల్ సర్జన్ వీకే చేస్తున్నాం అనమాట. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మన జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ గురించి. అయితే ఏంటంటే ఇప్పుడు మేము పైల్స్ ఆపరేషన్ మేము చేస్తాం కదా, అయితే ఇప్పుడు ఏంటంటే మీరు క్వాక్ దగ్గరికి అంటే జడీబూటి డాక్టర్ అంటారు చూడండి, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపరేషన్ అది చేయించుకుంటారు, అంటే వితౌట్ ఆపరేషన్ అంటారు అది. కానీ వితౌట్ ఆపరేషన్ అది కాదు, ఆయన సర్జన్ కాదు కదా, ఆయన కేవలం ఏదో చెట్ల మందులు వాడి ఏదో అక్కడే మత్తం చేసి ఇచ్చి దారాలు కడతాడు. అట్లా కట్టించేసుకొని అది చేసుకొని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అయ్యి కాంప్లికేషన్స్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ మా క్వాలిఫైడ్ సర్జన్ దగ్గరికి వస్తుంటారు. అటువంటప్పుడు మీకు అనవసరంగా ఆర్థికంగా మీకు బాధ అవుతుంది, తర్వాత మానసికంగా శారీరకంగా కూడా బాధ అవుతుంది. అందుకోసము దయచేసి మీరు ఏదైతుందో ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా. ఇది జస్ట్ మా సర్జికల్ సంబంధించి ఉంది కాబట్టి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. రైట్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ జీవన్ రావు గారు, డాక్టర్ నరేందర్ గారు, డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు అండ్ కౌశిక్ అండ్ మన ఫెలో ఫ్యాకల్టీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ పీజీస్ అండ్ ప్రియమైన పేషెంట్స్ అండ్ వాళ్ళ అటెండెంట్స్, ఈరోజు ఈ వారము అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తరఫున మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము సర్జన్స్ వీక్గా. అయితే 15th డే నాడు సర్జన్స్ డే పర్టికులర్గా ఈ వీక్ మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాం సర్జన్స్ వీక్గా. సో ఈ వీక్లో సార్ చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. సో ప్రజలతో మమేకం కావడానికి వీఆర్ డూయింగ్ సర్వీస్, దాంట్లో డౌటే లేదు. మీకు ఎక్కువ నిపుణత కలిగి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, బయట కూడా ఉన్నారండి. యాక్చువల్గా సార్ చెప్పినట్టు చాలా ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎంతో కాంపిటీషన్లో సీట్లు తెచ్చుకొని చేస్తారు ఈ చేయాలంటే. సో అందరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది, చేస్తూ ఉంటారు. అయినా ఇవి కొన్ని జరుగుతూ ఉంటాయి, అపశృతులు జరుగుతూ ఉంటాయి. దానికి అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. మాకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, వాటిని ఎదుర్కొనే ఇది కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ మనము దేవుళ్ళం కాదు కాబట్టి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి వాటన్నిటికీ మేము చేయాల్సినవి అన్నీ చేస్తుంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఏమైనా జరగవచ్చు, జరగకూడదు. సో అవన్నీ మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి అందరికీ. సో ఎవరికైనా మంచిగా చేద్దామనే ఉంటుంది అందరి డాక్టర్స్కి. అందులో ఇంకా సర్జన్ అందరూ ఇష్టంతో జాయిన్ అయిన వాళ్ళే ఉంటారు సర్జరీ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే మోర్ పవర్ఫుల్, మోర్ స్కిల్ఫుల్. సార్ చెప్పిన అన్ని లక్షణాలతో పాటు లాంగ్ స్టాండింగ్ ఉంటుంది అన్నమాట. ఒక హార్స్కు ఉండేంత స్టాండింగ్ కెపాసిటీ, అవర్స్ టుగెదర్ నిలబడి ఉండేది అది కూడా ఉంటుంది. సో అది అందరికీ ఉంటుంది. సర్జన్స్ అందరూ అట్లాగే కష్టపడి చేస్తూ ఉంటారు. సో మా సేవలు మీకు అందాలి, దాన్ని మీరు వినియోగించుకోవాలి ప్రాపర్గా. దానికోసం మేము ఒక కార్యాచరణ ప్రకటించారు సార్. హెల్త్ది కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, సమ్ ఆఫ్ ది క్యాంప్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ ద విలేజ్ లెవెల్ అండ్ కమ్యూనిటీ లెవెల్. సో మీరంతా వాటిని అవైల్ చేసుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ. జబ్బులు రాకుండా మనం కొన్ని నియమాలు పాటిస్తే, ఇప్పుడు సపోజ్ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవడం. ఎందుకు తయారవుతాయి రాళ్ళు? మూత్రం చిక్కగా మడ్డి జమే గట్టి పడిపోయి తయారవుతాయి రాళ్ళు. సో వాటర్ ఎక్కువ తాగాల, నీళ్లు బాగా తాగి అటువంటిది. తర్వాత అపెండిక్స్, పెద్ద పేగులో రకరకాల ఇవన్నీ వాటర్, ఫుడ్, అడెక్వేట్ వాటర్ తాగాల, శుభ్రమైన తిండి తింటే ఎన్నో రకాల రోగాలు రాకుండా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అపెండిక్స్ కానీ, రీనల్ స్టోన్స్కి కానీ మెయిన్ రీజన్ ఇన్అడెక్వేట్ వాటర్ ఇంటేక్, సరిపడా నీళ్ళు తాగకనే. తర్వాత వీలైనంత మట్టుకు శుభ్రమైన ఆహారం, శుభ్రమైన నీళ్లు మన అందుబాటులో ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే చాలా రకాల జబ్బులు మనం రాకుండా చూసుకోవచ్చు. పేగుకు సంబంధించినవి, జీర్ణకోశమే, తర్వాత మూత్రపిండాలై, అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన తంతులు, గడ్డలు. ఇప్పుడు క్యాన్సర్ అనేది స్మోక్ తోటి, గుట్కా తోటి, పొగాకు, పాన్ అటువంటి మీరు మానుకోవాలి. చెడు అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు తీసుకుంటే చాలా జబ్బులు మనం రాకుండా కాపాడుకోగలుగుతాము. సర్జికల్ ఫీల్డ్కి సంబంధించినవి కూడా
సగం జబ్బులు మనం ఇప్పుడు అర్షములు ఇందాక పైల్స్ అని చెప్పారు. అర్షములలు అనేటివి ఎందుకు వస్తాయి? సరిగా నీళ్ళు తాగాక మనము మలబద్ధకం వచ్చేసి ఎక్కువసేపు మోషన్స్ కూర్చుంటే అవి తయారవుతాయి. అదే ఎక్కువ నీళ్ళు తాగి 2 నిమిషాల కంటే ఎక్కువ మనం మోషన్స్ కూర్చోవద్దు. ఫ్రీగా ఉంచుకుంటే అర్షములు అనేటివి రావు అన్నట్టు. అట్లా చాలా చాలా మనం అవాయిడ్ చేసేవి ఉంటాయి. అవన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధువులకు, మీ స్నేహితులకు చెప్పి సరి అయిన పద్ధతిలో నడిస్తే అనేక రకాల జబ్బులు మనం రాకుండా, అంటే హాస్పిటల్స్ వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనం కాపాడుకోవచ్చు. అటువంటి కూడా మేము ప్రతి క్యాంపులో, రేపు కొత్తపేటలో హెల్త్ క్యాంప్ ఉంది, అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తాము. ఈ పబ్లిక్లో అవేర్నెస్ కల్పిస్తాం. మాకు కావాల్సింది మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. సర్జన్స్ అంతా ఎవరైనా రోగిని బాగు చేయాలనే అన్ని రకాల వాళ్ళతో అయినదే, వాళ్ళ చేయగలిగిందే చేస్తారు. చేయరాంది ఆ సర్జరీలో నైపుణ్యం లేనిది ఆ సర్జన్ చేయడు. చేసే వాళ్ళ దగ్గరికి పంపుతారు. మీరు ఏదైనా అన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత సర్జరీ చేస్తారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని చేసిన తర్వాత కూడా ఏదైనా అపస్థితులు జరిగితే దాన్ని మీరు అంటే దాడి చేయకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం, లేదా ఆవేశంలో డాక్టర్లపైన అటాక్ చేయడం, అదంతా చేయకుండా చూసుకోవాలి. తర్వాత చాలామందికి మీరు అనుకున్నట్టు ఇప్పుడు బయట ప్రైవేట్లో ఫీజులు అవి బాగా అనుకుంటారు. మీరు ఆలోచించి వెళ్ళాలి. మంచిగా చేసే డాక్టర్స్ ఉన్నారు, మంచి ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ చేసుకోవాలనేది ఎవరో ఊళ్ళలో ఉన్న అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళు చెప్పినవి, లేకపోతే ఇందాక నాటు వైద్యులు కానీ ఇండిజినస్ ట్రీట్మెంట్ ఫైల్స్ వర్షం ఆపరేషన్ లేకుండా న్యాయం చేస్తామంటారు. అటువంటి అన్ని ఏది నమ్మకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ అన్ని చోట్ల, ఇప్పుడు నిజామాబాద్నే కాదు, చుట్టుపక్కల ఆరుమూరు, బోధన, ఇంతకుముందు అంటే చాలా తక్కువ డాక్టర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందరికీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ఏ జబ్బుకైనా క్వాలిఫైడ్ డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళ సూచన మేరకు ఎక్కడైతే అది బాగుంటుంది అనేది, ముఖ్యంగా సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ లేనప్పుడు ఎలెక్టివ్ ఎక్కడ బాగవుతుంది, ఎక్కడ తక్కువ ఖర్చులో అవుతుంది అని ఆలోచించుకొని మీరు వెళ్ళగలిగే నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. హడావుడిగా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని మోసపోవడం కానీ ఇటువంటివి చేసి ఏదో 5-10 పైసలు, అది 5-10% మంది అట్లా చేస్తే అందరికీ అదే పేరు వస్తుంది. అట్లా కాకుండా చాలా మంచిగా స్కిల్ఫుల్గా తక్కువలో చేసే డాక్టర్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఆలోచించి ఏదైనా సర్జరీ వెళ్ళే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకొని వెళ్ళాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనంత మట్టుకు మనం జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎక్కడ పరిష్కరించుకోవాలనేది, అది పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇవన్నీ మీరు ఆలోచిస్తే చాలా మట్టుకు మనం ఈ అనారోగ్యం బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇది మీరందరికీ తెలియజేసి, సర్జన్స్ అంటే ఇంతకుముందు అనేది ఉన్న, ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టు ఎంతో చాలా ఇష్టంతో, ఓపికతోటి అన్నిటికీ సిద్ధపడే ఎలెక్ట్ చేసుకునే బ్రాంచ్ సర్జికల్ బ్రాంచ్. న్యూరో సర్జరీ ఉంటుంది, హార్ట్ సర్జరీ ఉంటుంది. కొన్ని ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పుడు కాలేయకు సంబంధించిన పేపర్లు చూస్తుంటారు, క్లిష్టతరమైన కాలేయ మార్పిడి కానీ అటువంటివన్నీ డాక్టర్ మధుసూదన్ ఉన్నారు వినర్పల్లి, అక్కడ ఫ్రీగా చేస్తున్నారు అన్నట్టు. ఉస్మానియాలో కూడా అన్ని చోట్ల వైద్య సేవలు ఉన్నాయి. తొందరపడకుండా అవి కనుక్కొని అక్కడ చేసుకుంటేది ఉంటుంది. 10-15 గంటలు, 20 గంటలు కూడా నిలబడి చేసే ఉంటాయమ్మా. సర్జన్సే చేయగలుగుతారు, వేరే వాళ్ళకి ఇది ఉండదు. అంత ఓపికగా నేర్చుకొని ఇష్టంతో సమాజాన్ని సేవ చేద్దామని వచ్చినప్పుడు ఏదన్నా 2-3 ఇన్సిడెంట్స్లు అనుకోకుండా జరిగితే అక్కడ వాళ్ళు దెబ్బతింటే ఇక లైఫ్లోనే విరక్తి పుట్టే అట్లా తయారయ్యే వాళ్ళు కొందరు ఉన్నారు మా సర్జన్స్ కూడా. అది ఆ పరిస్థితి రాకుండా మీరు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి సామరస్యపూర్వకంగా ఏదైనా ప్రాబ్లం వస్తే, సమస్య వస్తే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పి నేను కొన్ని యాడ్ చేయదలుచుకున్నాను మన జీవన్ రావు గారు చెప్పిన దానికి. అయితే మన తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, అల్సర్ బీమారు బాగా కామన్ అని అంటారు. అల్సర్ బీమారు, కడుపులో మంట, ఆయాసము, అల్సర్ అనేది ఇదంతా ఎందుకు వస్తుంది అంటే మన తెలంగాణలో మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు, డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు, మద్యం. ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం చూస్తే తెలంగాణలోనే అన్నిటికంటే మాంసం సేల్ ఎక్కువ ఉంది, డ్రింక్స్ సేల్ ఎక్కువ ఉంది. అందరు మన వాళ్ళు తెల్లగలు, నల్లగలు, బియరు, బ్రాండీ, విస్కీ అది ఎప్పుడు పార్టీలు జరుగుతూనే ఉంటాయి. దాంతోపాటు నాన్ వెజ్ తింటూనే ఉంటారు. దాంతో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి మనం కొంచెం తగ్గించాలి.
అంటే నాన్ వెజ్ వారంకి ఒకసారి ఏదో పెట్టుకొని అది కూడా కారం పులుపు మసాలాలు తగ్గించేసుకొని అట్లా ఉంటే బాగుంటుంది అనమాట. అదొకటి. రెండవది వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, టెన్షన్ తీసుకోవద్దు. మనము భగవద్గీతలో ఏం రాసిన కర్మ చేయాలి, మరి కర్మ చేసి ఫలితం ఆశించవద్దు. మనం చేసే పని మనం చేసుకోవాలి, భగవంతుని మీద వదిలేసేయాలి. ఇవి టెన్షన్ పెట్టుకుంటే దాంతో హైపర్ ఎసిడిటీ పెరుగుతుంది అందరికీ, ప్రతి వాళ్ళకి. అంటే మన రైతు నుంచి పడితే మెడికల్ స్టూడెంట్స్కు డాక్టర్లు అందరికీ. కానీ మనము టెన్షన్ తీసుకుంటాం, టెన్షన్ తీసుకోవద్దు, రిలాక్స్. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆరోగ్య నియమాలు పాటించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే మొబైల్ లేనిది మాత్రం ప్రతి చిన్న పిల్లాడి నుంచి 1 year బాబు నుంచి ముసలోళ్ళ దాకా అందరూ, వర్కర్ నుంచి కంప్యూటర్ వర్కర్ దాకా అందరూ మొబైల్ వాడుతున్నారు. మొబైల్ అది ఏంటంటే రాత్రి 7-8 అయిన తర్వాత పోయి రాత్రి 12-1 గంట దాకా 2 గంటల దాకా చూస్తూ ఉంటారు. అయితే పొద్దున్న లేట్ లేస్తారు. దాంతో ఏంటంటే ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ దగ్గరగా చూడడం వలన మనకు కళ్ళద్దాలు వస్తున్నాయి, చిన్న వయసులోని కళ్ళద్దాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే రాత్రి తొందర వీలైనంత మటు ఇప్పుడు ఏ రైతు అయినా కూడా 5 గంటలకు 6 గంటలకు వచ్చేస్తాడు. రాగానే 7-8 గంటల లోపలే తినేసేసి రాత్రి తొందర పడుకుని పొద్దున్న తొందర లేసానుకోండి, ఆరోగ్యం అంతా బాగుంటుంది. కానీ అవి మనం పాటించట్లేదు. పాతకాలం ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన మోడర్న్ జనరేషన్గా ఇట్లా మనం తయారైనాం. ఎనీవే ఇవన్నీ కొన్ని జ్ఞాపకం వచ్చిన అవి మీకు షేర్ చేయదలుచుకున్నాము. రైట్, థ్యాంక్ యూ అండి. కామన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ కొన్నిటికి అవసరం పడుతుంది. నేను చాలామందిని చూస్తున్నా అపెండిక్స్ చాలా నెగ్లెక్ట్ చేసి వస్తున్నారు. అంటే కడుపు నొప్పి రాగానే మీరు ఎప్పుడైనా సరే ఇమీడియట్గా మీకు అంటే అవగాహన ఉంటే సర్జన్ కలవటం మంచిది. అట్లా కాకుండా ఊళ్ళో ఏదో చిన్న డాక్టర్నో ఇంకొకరినో లేకుంటే పక్కింటి వాళ్ళు చెప్పిండనో చెప్పేసి మందులు వాడుకుంటే లాస్ట్కి అది పగిలిపోయిన తర్వాత 1-2 వారాలు వస్తే ఆపరేషన్ చేసే సర్జన్కి డిఫికల్ట్ ఉంటుంది. అంత కష్టపడి ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ ఏదో కాంప్లికేషన్ వస్తుంది. అంటే కాంప్లికేషన్ అంటే లోపల చీమ ఏర్పడటము, సెప్టిక్ అవటము, బీపీ తగ్గిపోవటం, ఇవన్నీ. అట్లా కాళ్ళలో పుండ్లు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా అంతే. కాళ్ళలో పుండు పడుతుంది, ఊళ్ళో డ్రెస్సింగ్ చేసుకుంటారు, పట్టి కట్టుకుంటారు, ఏదో మందు వాడతారు. దానివల్ల కూడా అదే ప్రాబ్లం. కాలంతా పాడైన తర్వాత లాస్ట్ స్టేజ్లో వచ్చి కాలు ఏదో రకంగా బతికించండి సార్ అంటారు. అప్పటికి ప్రతి సర్జన్ కూడా ట్రై చేస్తారు బతికించాలని. కానీ లాస్ట్ స్టేజ్లో వస్తే మేము కూడా ఏం చేయలేమన్నట్లు. సో ఇట్లాంటి దాని గురించి మీరు కొంచెం అవేర్నెస్ తెలుసుకోవాలి, అంటే పేషెంట్స్ కూడా. ఈ అవేర్నెస్ కోసమని ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం మేము. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఒక వారము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. ఇంకా చాలా గాలిబాటలో రాళ్ళు, ఇవి కూడా అంతే. గాలిబాటలో రాళ్ళు కూడా స్టోన్స్ ఉండగానే డాక్టర్ దగ్గర రారు. ఈ ఊళ్ళో ఏదో చిన్న డాక్టర్లు చెప్తారు, మందులు వాడతారు. లేకుంటే ఇంకో దగ్గర పోయి కిడ్నీ రాళ్ళకి ఏదో పసర మందు అవుతారు. దానివల్ల ఏమైతే స్టోన్స్ అక్కడ స్టక్ అయిపోయి కిడ్నీలో చీమ్ రావటం, కిడ్నీ పాడవటం, కొన్ని సందర్భాల్లో కిడ్నీ తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత దూరం తెచ్చుకుంటారు అన్నట్లు. సో అట్లాంటి పరిస్థితులు రావద్దని ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తరఫున అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అన్ని సర్వీసెస్ అందుతున్నాయి చాలా వరకు. అన్ని ప్రత్యేకమైన సర్వీసెస్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు, ఇంతకు ముందటి కంటే ఎక్కువగా. అందరూ సీనియర్ డాక్టర్సే ఉన్నారు. మీరు ఆ సహాయము తీసుకోవాలని కోరుకుంటున్నాను.